హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా పర్ఫెక్ట్గా చెక్కల ప్రిపరేషన్ అయితే చూసిద్దామండి ఈ వీడియోలో. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో 50 గ్రాముల వరకు పచ్చిమిర్చి, 50 గ్రాముల వరకు అల్లాన్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే కచాపచాగా అయితే మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇదైతే 1 కేజీ వరకు బియ్యం పిండి అండి. ఇందులో అయితే 1 కప్పు వరకు వెన్ననైతే యాడ్ చేసుకోవాలండి. వెన్ననైతే యాడ్ చేసుకోవడం వల్ల చెక్కలు అయితే మనకి పర్ఫెక్ట్గా అలాగే చాలా టేస్టీగా వస్తాయి. అలాగే బియ్య పిండిని అయితే ముందుగానే మనమైతే మరపట్టించుకొని ఉంచుకున్నామండి. అలాగే ఇప్పుడైతే ఇందులో నానబెట్టుకున్న 1 కప్పు వరకు పెసరపప్పును అయితే వేసుకున్నామండి. అలాగే కరివేపాకును కూడా మనమైతే ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. 1 అరకప్పు వరకు అయితే నువ్వులను అయితే తీసుకున్నామండి. తెల్ల నువ్వులను అయితే 1 అరకప్పు వరకు అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే సాల్ట్ని అయితే టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బియ్య పిండిని అయితే మేమైతే మరపట్టించామండి. బియ్యాన్ని అయితే మనము 3-4 గంటలు అయితే నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద అయితే ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడైతే మనమైతే పిండి మరలు అయితే మరవేయించేసుకుంటే సరిపోతుందండి. ఇందులో అయితే మనమైతే గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా పిండిని అయితే పైన వీడియోలో చూపిస్తున్నట్లయితే కలుపుకోవాలండి. మరీ పలుచగా కాకుండా పైన చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే మనం పిండిని ఇలా కలుపుకొని అయితే దీనిపైన అయితే ఒక తడిగుడ్డను అయితే మనము పెట్టుకోవాలండి. లేదంటే పిండి ఆరిపోతుంది. అందుకని ఇలా తడిగుడ్డను అయితే ఉంచుకొని కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా ఒక పేపర్కి అయితే కొంచెం ఆయిల్ని రాసుకొని మనం ఇలా చిన్నగా ఉండలుగా చేసుకోవాలండి. వీటిని అయితే దీని మీద పెట్టుకొని పైన కూడా ఇంకొక ఆయిల్ రాసుకున్న పేపర్ని అయితే ఉంచి ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా చేసుకుంటే అయితే మనకైతే చాలా ఈజీగా రౌండ్గా చెక్కల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒక్కొక్కటి చేత్తో చేసే కంటే ఈ ప్రాసెస్ అయితే మాకైతే చాలా ఈజీగా అనిపించిందండి. ఇలా చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఈ చెక్కల్ని కాల్చుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీని అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత అయితే మనం చేసుకున్న చెక్కలను అయితే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి మంటనైతే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. తర్వాత అయితే వీటిని అయితే పక్కకి వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా అన్ని చెక్కలను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా పప్పు చెక్కలను అయితే మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.